శ్రీ మహాగణపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. అలాగే గౌరవించేటువంటి వారు 5 అయితే అవమానించేటువంటి వారు 7. మేషరాశి వారి విశ్వావసునామ సంవత్సర ఫలితాంశాలు. ఈ మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదము మేషరాశికి సంబంధించినవి అయి ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి గురుడు మే 15 తర్వాత 3వ స్థానమైన మిథున రాశి యందు, అలాగే శని సంవత్సరం మొత్తం కూడా 12వ రాశి అయినటువంటి మీనంలో ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాన్ని ఇస్తారు. వీరిద్దరూ కూడా రాహుకేతువులు. వీరికి ఈ సంవత్సరం ఏలిన నాటి శని ప్రారంభమవుతోంది. అలాగే వీరికి ఏకాదశంలో రాహు ఉండటం చేత అధికమైన ధనలాభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరంలో ఆశాజనకమైనటువంటి అవకాశాలు శని వల్ల కలుగుతాయి ప్రారంభంలో. కాబట్టి ఆర్థిక లాభాలు, వృత్తి వ్యక్తిగత రంగాలలో పురోభివృద్ధి, స్థిరాస్తులను వృద్ధి చేసేటువంటి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. 12వ స్థానంలో శని సంచారం వల్ల తీసుకున్న నిర్ణయాలు, అంటే పూర్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే పరిస్థితులు ప్రతికూలంగా మారి శత్రువృద్ధి, ఆందోళన పొందేటువంటి అవకాశం ఉన్నది. క్రమశిక్షణగా ఉంటే ధనలాభానికి, ధన విషయాల్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ క్రమశిక్షణ లేకపోతే కనుక ధన విషయంలో ప్రతికూలమైన పరిస్థితులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. హనుమదారాధన వీరు చేయటం అనేటువంటిది చాలా ఈ సంవత్సర కాలంలో మేలు కలుగజేస్తుంది. గురు సంచారం మిథున రాశిలో ఉండడం చేత పోస్ట్ పోన్ చేసేటువంటి మెంటాలిటీ పెరగడం, సోమరితనం పెరుగుతుంది. అలాగే పని చేసేటువంటి చోట అధికారుల ఆగ్రహానికి దీనివల్ల పాత్రులవుతారు. అలాగే దురుసు ప్రవర్తన మీరు వదులుకోవడం అనేటువంటిది వీరికి చాలా మేలు చేస్తుంది, ఒకవేళ ఉంటే కనుక. రాహు సంచారం వీరికి శుభ ఫలితాలు కలగజేస్తోంది. ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి అవకాశం, అలాగే దీర్ఘకాలిక సమస్యలు తీరేటువంటి అవకాశము కనపడుతోంది. 5వ స్థానంలో కేతు సంచారం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. వీరు ఈ సంవత్సరంలో బృహస్పతికి, రాహువుకి, కేతువుకి, అలాగే శనీశ్వరుడికి జపశాంతులు జరిపించుకోవడం వల్ల వీరికి మేలు జరుగుతుంది. శుభం.